మార్గశిర మాసం అంటే ధనుర్మాసం, అది విష్ణు ప్రీతికరమైన మాసం. ఆ నెలంతా విష్ణు అర్చనలు చేస్తాం మనం. ఇది హైందవ సంస్కృతిలో ఒక విశేషమైన ఘట్టం. ఈ 4 వరుసగా వస్తున్నాయి, గమనించండి. ఆ ఏర్పాటు ఎటువంటిదో: భాద్రపద మాసం, ఆశ్వీజ మాసం, కార్తీక మాసం, మార్గశిర మాసం. పైగా ఇవన్నీ దక్షిణాయనంలోనే వస్తాయి. దక్షిణాయనం పుణ్యకాలం కాదు, ఉత్తరాయణం పుణ్యకాలం అంటారు. ఉత్తరాయణంలో పోతే మంచిదంటారు. ఉత్తరాయణం వచ్చే వరకు ఉండి మరీ వెళ్ళాడు భీష్మ పితామహుడు. ఆయన నిజానికి మార్గశిర మాసంలోనే పడిపోయాడు, అష్టమి పడిపోయాడు యుద్ధరంగంలో. కానీ 58 రోజుల పాటు, సుమారుగా 2 మాసాలు పైగా ఆగి, మాఘమాసం వచ్చాక మాఘశుద్ధ అష్టమి నాడు ఆయన పరమపదించాడు. విష్ణుమూర్తిని కోరుకున్న వరం ఏమిటంటే, నా తర్వాత వచ్చేటువంటి ఏకాదశిని నా పేరు మీద జనం గుర్తుపెట్టుకునేలా చేయి. ఈ ఒంటరిగాడికి, బ్రహ్మచారికి అంతకంటే కానుకే ఉంటుంది. నాకేం పెళ్ళామా బిడ్డలా ఎవరున్నారు నన్ను గుర్తుపెట్టుకోవడానికి? జాతి అంతా నన్ను గుర్తుపెట్టుకోవాలంటే ఏదైనా వరం ఇయ్యంటే శ్రీకృష్ణుడే ఇచ్చాడు ఆ వరం. ఆయన ఏమీ కోరలేదు. భీష్మ ఏకాదశి ఖచ్చితంగా జరుపుకుంటారయ్యా, నీకేం అనుమానం లేదు అని మాఘశుద్ధ ఏకాదశి జరుపుకోమని మనకు భగవంతుడు ఆదేశించాడు స్వయం. ఉత్తరాయణం పుణ్యకాలమైనా మీరు గమనిస్తే పుణ్యతిథులు అన్నీ, పర్వదినాలన్నీ దక్షిణాయనంలో ఉంటాయి. ఎందుకోసం అంటే వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు అందరూ బాగానే ఉంటారు. అనుకూలంగా లేనప్పుడే, ప్రతికూలంగా ఉన్నప్పుడే మన మనస్సును మనం నిగ్రహించుకోవాలి. ప్రతికూలంగా ఉన్నప్పుడు మనస్సును నిగ్రహించుకోవాలంటే ఏం చేయాలి? వాతావరణాన్ని మనం సృష్టించుకోవాలి. చెడిపోయేటువంటి వాతావరణంలో మనం ఉన్నప్పుడు చెడిపోవడం చాలా తేలిక. మనం వద్దన్నా చెడిపోతాం, ఎంత నిగ్రహించుకున్నా కష్టం. అందుకని ఆ వాతావరణం నుంచి మనం బయటపడి మంచి వాతావరణాన్ని మన చుట్టూ మనం ఏర్పాటు చేసుకోవాలి. మనం ఐశ్వర్యంతో ఉన్నాము అంటే దానికి తగిన కాపలా మనం ఏర్పాటు చేసుకోవాలి. మనం అందంగా ఉన్నామంటే మన చుట్టూ ముళ్ళ కంచెలు మనమే పెట్టుకోవాలి. గులాబీ పువ్వులకే ముళ్ళు ఉంటాయి, అన్ని పువ్వులకి ఉండవు. గులాబీ చాలా అందంగా ఉంటుంది. మనం అందంగా ఉన్నామంటే ఎవరు మన కేసు చూసినా మన జోలికి రాకుండా మన చుట్టూ ముళ్ళ కంచి మనం పెట్టుకోవాలి. అంటే మనమే ఎప్పుడు బయటికి వెళ్ళాలి, బయటికి వెడితే ఏ వేషంలో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎప్పుడు ఇంటికి రావాలి నిర్ణయించుకోవాలి. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు. ఏ ఉత్తరాయణ దక్షిణాయనాల మధ్యలో తేడా. దక్షిణాయనం పుణ్యకాలం కాదంటే పాపకాలం అని కాదు. భూ పరిభ్రమణంలో మకర సంక్రమణం, కర్కాటక సంక్రమణంలో తేడా. కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించగానే కర్కాటక సంక్రమణం అంటారు. సంక్రమణం అంటే జరగడం అని అర్థం. దాన్ని సంక్రాంతి అంటారు. అది మళ్ళీ మకర సంక్రమణం అయితే మకర సంక్రాంతి. అది పుణ్యకాలం కాబట్టి అక్కడి నుంచి వచ్చేదంతా ఉత్తరాయణం పుణ్యం అన్నారు కాబట్టి మకర సంక్రాంతికి పెద్ద ప్రాధాన్యం ఇచ్చాం మనం. లేకపోతే జూలైలో వచ్చే కర్కాటక సంక్రాంతి కూడా అది అటువంటి. కానీ మన ఋషులు ఎంత గొప్ప ఏర్పాటు చేశారంటే, ఈ దక్షిణాయన పుణ్యకాలంలో ఎవరు పోకూడదా? అదేమన్నా నిబంధన ఏదైనా ఉందా? మనిషి ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరు చెబుతారు? వాన రాకడా ప్రాణం పోకడా ఎవరూ చెప్పలేరు అన్నారు. ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడైనా బయలుదేరామంటే ఎక్కడికి వస్తారో ఎప్పుడు వస్తారో ఎవరూ చెప్పలేరు. వాళ్ళ దయ మన ప్రాప్తం, ట్రాఫిక్ దయ. వీలైనంత తొందరగానే బయలుదేరాం, కానీ ఎప్పటికొచ్చామో చూశారు కదా, అలాగే ఉంటుంది. ఇప్పుడు సరే మీ పరిస్థితి మేము వచ్చే వరకు, ఇప్పుడు మేము వెళ్ళేటప్పుడు చూడాలి మా సంగతి. మళ్ళీ రేపు ఎక్కడో ఉంది బాజ, రేపు మళ్ళీ మైహోం పూజలో ఉంది మీరాపు, ఎల్లుండి మళ్ళీ 28 3 రోజులు అన్నపూర్ణాష్టకం వెంకటేశ్వర స్వామి మీద అక్కడ ఉంది. మళ్ళీ ఇంత దూరం రావాలి సుమారు. మన అంచేతను మాకు ఉంటుంది కదా లెక్క. ఆయన దీనికంతటికి మానసికంగా సిద్ధపడమే, మనం చేసేదేం లేదు అక్కడ. ఈ పరిస్థితులన్నీ మనం మార్చేయలేము. ఇక్కడ హైదరాబాద్లో వాహనాలన్నీ మనం అమ్మించేస్తామా? ఎలా కుదురుతుంది? తెలంగాణ ఏర్పడక ముందు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 77 లక్షల వాహనాలు ఉన్నాయి. పత్రికల్లో వచ్చిన పక్కా లెక్క. తెలంగాణ ఏర్పడక ముందు 2014లో సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణ మొత్తం మీద, హైదరాబాద్ ఒకటి కాదు, తెలంగాణ మొత్తం మీద 77 లక్షల వాహనాలు ఉన్నాయి. తెలంగాణ ఏర్పడ్డాక ఒక్క తెలంగాణలోనే 1,75,00,000 వాహనాలు ఉన్నాయి. ఇది నిన్నటి లెక్క. తెలంగాణలోనే 1,75,00,000 వాహనాలు ఉన్నాయి. ఇది నిన్నటి లెక్క. అంచేత మనం సాధించింది ఏమిటంటే 1 కోటి వాహనాలు పెంచాం. మరి ట్రాఫిక్ జామ్ పెరగకుండా ఏమవుతుంది? ఇంకేం పెరుగుతుంది? అప్పుడు ఇంటికో వాహనం ఉండేది, ఇప్పుడు మనిషికో వాహనం వచ్చింది. ఇలాగ మన కష్టాలు మనమే మన వైభోగాల పేరు మీద పెంచుకుంటూ
ట్రాఫిక్ జామ్ కాబట్టి రాలేదండి, అడ్డమైపోయిందండి, ఇలా ఉందండి, ఇక్కడ బతకడం కష్టం అండి. ఎవరు బతికేలా కష్టం చేసుకున్నారు? ఎప్పుడు కాలానికి కారణం మనిషి అండి. మనిషి జీవితానికి కారణం కాలం కాదండి, తోసేయిద్దండి దయచేసి. కాలం ఎలా ఉంది, కాలం ఎలా ఉందని ప్రతివాడు మాట్లాడతాడు. కాలం ఎందుకుంది అలాగా? కాలం అంటే మన మనస్సు. కాలకంఠి కాంతిమతి క్షోభిణి సూక్ష్మరూపిణి ఆ నామంలో స్పష్టంగా ఉంటుంది. కాలకంఠి అంటే మనస్సు. నిద్రపోయే సమయంలో మన మనస్సు కంఠంలో ఉంటుంది, అందుకని కాలకంఠి అంటారు. మనస్సు రూపంలో కంఠంలో ఉండి కలగనడానికి ప్రాతిపదిక వేసేది నువ్వేనమ్మా అని అర్థం దానికి. కాంతిమతి అక్కడ ఒక తెర ఏర్పడుతుంది. క్షోభిణి అక్కడ ఒక మనస్సులోంచి విక్షోభం ఏర్పడి 72,000 నాడుల్లో దాక్కున్నటువంటి జ్ఞాపకాలన్నీ వాయువు రూపంలో కంఠంలోకి వస్తాయి. ఉదాహరణ వాయువు కల కలిగించేదే అదే, వాంతి కలిగించేదే అదే, మోక్షం ఇచ్చేది కూడా ఉదాహరణ వాయువు. ఉదాహరణ వాయువు అంత గొప్పది. వాంతి ఇచ్చేదే అదే, మోక్షం ఇచ్చేదే అదే, కల కలిగించేది అదే. అంటే మూడింటికి అదే కారణం. స్వప్నావస్థకి, జాగ్రత్త అవస్థకి, మోక్షావస్థకు కూడా అదే కారణం. ఒక వాయువు అంత పని చేస్తుంది. అదే క్షోభిణి. ఒక క్షోభ అంటే ఒక కదలిక, అంతకన్నా సంక్షోభం కాదు అది, ఒక కదలిక, విక్షేపం అంటారు. సూక్ష్మ రూపిణి, మన కళలో మనం సూక్ష్మ రూపాలు ధరిస్తున్నామా లేదా? సరిగ్గా ఈ నాలుగింటిని కలిపి లలితా సహస్రంలో మనం కలగనే విధానం చెప్పారు. కాలకంఠి కాంతిమతి క్షోభిణి సూక్ష్మ రూపిణి. అదే విష్ణు సహస్రంలో అయితే ఇంకోలా చెబుతారు. స్వాపన స్వపసో వ్యాపి నైకాత్మ నైక కర్మకృతు. అదే అంతే. స్వాపనక నిద్రపోతున్నాడు స్వామి శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో. స్వవశక ఆయన వశంలో ఆయన ఉన్నాడు. మన కళలో మన వశంలో మనం లేవు. కళలో ఆయన వశంలో ఆయన ఉన్నాడు. ఆయనకి మనకి తేడా అది. జీవుడికి దేవుడికి తేడా. కలగంటూ కూడా మనం ఆ కళని కలలాగే చూడగలిగితే, జీవితాన్ని కలలాగా చూడగలిగితే జాగ్రత్త అవస్థలో మనం కూడా శ్రీమన్నారాయణమూర్తి జీవుడు దేవుడు అయినట్టే. అంతకంటే ఏం లేదు. దృష్టి భేదం తప్పితే జీవుడికి దేవుడికి భేదం ఏం లేదు. స్వాపనక స్వవశక ఆయన వశంలో ఆయన ఉంటాడు. వ్యాపి అంతటా వ్యాపించాడు. కళలో మనం అంతా వ్యాపించామా లేదా? మన కళలోకి వచ్చిన అన్ని వేషాలు మనమే వేషంగా ఎవరు వేశారు? లేతే పక్కన పడుకున్న వాళ్ళకు కూడా మన కళ ఏమిటో తెలియదు, చెబితే తప్ప. వారు మన కళలోకి వస్తున్నారు, ఇంకెవరో వస్తున్నారు, ఇంకేవో వస్తున్నాయి. ఈ వేషాలన్నీ ఎవరు వేశారు? జీవుడే వేశాడు. జీవుడు ఒకడు కలగాని ఇన్ని వేషాలు వేసినప్పుడు దేవుడు వేయడా? జీవుడు వేసిన వేషం వాడి కళ, దేవుడు వేసిన వేషం ఈ సృష్టి మొత్తం అంతా. అంతకంటే ఏమీ లేదు. ఇది కళ అని గ్రహించగలిగితే మొత్తం అవుట్ వెళ్ళిపోయినట్టే లెక్క. ఇదంతా దేవుడు వేసిన వేషం. కాబట్టి నేను మీ అందరి దగ్గరికి వచ్చి వ్యక్తిగతంగా నమస్కారం చేశాను. నాకు అందరూ అమ్మవారి యొక్క స్వరూపమే. నేను ఇక్కడ ఏదో గొప్పవాడినని, నేను ఏదో జ్ఞానినని చెప్పడానికి వచ్చానని, ఇంతమంది నా కోసం వచ్చారని ఈ పనికిమాలిన అహంకారం నాలో ప్రవేశించకుండా ఉండాలంటే నేనే మీలో చెట్ట చివరి వ్యక్తి వరకు వచ్చి, బాబు నువ్వు రావడం నాదే అదృష్టం అని నీకు నమస్కారం చేస్తున్నా అంటే పోయింది. అది ఎందుకు చేయగలుగుతాం? ఒక్కటే అనే భావన ఉండడం వల్ల. నేను వేరే, నేనేదో చదువుకున్నా, ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి ఇన్నేవో బిరుదులు ఉన్నాయి, ఇంకేవో ఉన్నాయంటే ఇందులో అందరికీ ఉండకపోవచ్చు. నాకంటే గొప్పవాళ్ళు ఉండొచ్చు, దానికేముంది? ఈ భేదాలు పెట్టుకున్నంతకాలం అహం ఉంటుందండి. అహం ఉన్నంతకాలం దుఃఖం ఉంటుంది. దుఃఖం ఉండకుండా ఉండాలంటే అహం మమ అనే రెండు పోవాలి. నేను నాది అనేది పోవాలి. అది పోవాలంటే అందరి దగ్గరికి మనమే వెళ్ళాలి. అప్పుడు అందరికీ ఒక సంతృప్తి ఉంటుంది. మనం దూరం నుంచి చూడలేకపోయాం, ఆయన మన దగ్గరికి వచ్చారుగా, అయిపోయాయి. ఇదంతా దృష్టి భేదం. సృష్టిలో భేదం లేదు మిత్రమా, శంకరాచార్య మాట. సృష్టిలో భేదం లేదు, నీ దృష్టిలో ఉంది భేదం అంతా. దృష్టి మార్చుకుంటే భేదం మారుతుంది. సరైన దృష్టితో మన మనస్సును మార్చుకుని ట్రాఫిక్ జామ్ చాలా ఆనందంగా ఉంటుంది. 15 ఏళ్లుగా నేను హైదరాబాదులో ఉంటున్నాను. కేవలం ట్రాఫిక్ జామ్ కారణంగా కనీసం ఒక 50-60 గ్రంథాలు చదువుకుంటాను. 50-60 గ్రంథాలు. ఓ పుస్తకం కారులో పడేసుకుంటాం. కారు ఎలాగో డ్రైవర్ది, కార్యకర్త ఉన్నాడు, కార్యక్రమం అయింది, కారు అయింది, ఆయన పంపించాడు. నా సొమ్మేం పోయింది ఇక్కడ? నేను తొందర పెట్టానుకో వాడు దేనికో గుద్దేస్తాడు. అందుకని శుభ్రంగా నేను వెనక సీట్లో కూర్చొని ఆ పుస్తకం చదువుకుంటాను. ఎప్పుడో తీసుకెడతాడు, ఆలస్యమైంది డ్రైవర్ని అడగండి, నేనేం చేయను, నేను నడిపానా? ఇంతే తేలిగ్గా తీసుకోవడం అంటే అక్కడి నుంచి వెనకాల కూర్చున్న షంటేసి టూ లేట్ అంటే టూ మచ్ అయిపోతుంది. ఇక్కడ టూ లేట్ కాదు. ఇక్కడ ఎందుకు ఊరికి గుద్దుకుంటావు ఇలాగా? నువ్వంటే ఏమైనా అయిపోతుంది అక్కడ? డ్రైవర్ని షంటేసేమనుకో, వాడు బుర్ర పాడైపోతుంది. ఇదేనండి పరిస్థితిని ఎదుర్కొనే విధానం. ఏం ఎదుర్కోకలా, మనగడకుండా కూర్చో, అదే ఎదుర్కోవచ్చు. నువ్వు ఎదుర్కోవడం మొదలెట్టేమంటే ఘర్షణ వస్తుంది. అది పరిస్థితులకు అనుగుణంగా మనం సర్దుకోవాలి. ఎదుర్కోవడం ఏంటి? ప్రతిదాన్ని ఎందుకు ఎదుర్కోవాలి? ఆ పరిస్థితులు సృష్టించుకున్నది మనమే కదా. ఇందాక చెప్పుకున్నాం కదా, 1 కోటి వాహనాలు పెరిగినప్పుడు ఆ పరిస్థితి ఉండదా?
ఇది ఆధ్యాత్మికత అంటే ఇది. అందుకే దక్షిణాయనాన్ని మన వాళ్ళు ఏం చేశారు అంటే, ఇక్కడ పండగలు ఎక్కువ పెడితే ప్రతి తిథిని ఓ పర్వదినం చేసేస్తే ఆ వంకన దేవుడి గురించే మాట్లాడుకుంటారు కదా. ఉత్తరాయణం ఎలాగో వాళ్ళు ఏం మాట్లాడుకున్నా ఎప్పుడైనా అది పుణ్యకాలమే కదా. ఈ కాలాన్ని మనం మార్చేద్దాం. మనుషుల మనస్సులు మారితే కాలం మారుతుంది. మనుషుల మనస్సులు మారితే కాలం మారుతుంది. మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరం సత్యమే మాట్లాడాలి, ధర్మానికే కట్టుబడి ఉండాలి. నిరంతరం మనస్సులో నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః అన్న మంత్రాల్లో ఏదో ఒకటి జపించాలి అని ఇక్కడున్న ఇన్ని వేల మంది నిర్ణయించుకుంటే, నేను వెళ్ళేలోగానే ఇక్కడ కలియుగం పోయి కృతయుగం వస్తుందమ్మా, అనుమానం ఏం లేదు. ఇక్కడ నేను వెళ్ళేలోగానే వస్తుంది. కానీ మనం అందుకు సిద్ధంగా లే. అమ్మో కృతయుగం వచ్చేస్తే మన అపార్ట్మెంట్ ఏమైపోతుందో, ఏమవుతుంది, ఇప్పుడు 8 నొక్కితే 16కి వెళ్ళింది, అంతే అవుతుంది. మళ్ళీ 16 నుంచి 8 వచ్చే వరకు నోరు మూసి కూర్చున్నాం. ఎందుకంటే ఎవడో నొక్కాడు, అక్కడికి పోయింది, మళ్ళీ ఇక్కడికి వస్తుంది, కూర్చుంటాం. అంతేగాని ఆ లిఫ్ట్లో కూర్చుని గొడవ చేసేవానికి ఇంకెప్పుడు పిలవద్దంటారు, ఖాతా పోతుంది, అది సమస్య. లిఫ్ట్లో కూర్చుని గొడవ చేసేవానికి ఇంకెప్పుడు పిలవద్దంటారు, ఖాతా పోతుంది, అది సమస్య. ప్రతి క్షణము జీవితాన్ని పరిశీలించవలసిందే. ప్రతిదాని నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. మంచి నుంచి నేర్చుకోవచ్చు, చెడ్డ నుంచి నేర్చుకోవచ్చు, గెలుపు నుంచి నేర్చుకోవచ్చు, ఓటమి నుంచి నేర్చుకోవచ్చు. గెలుపు లోకానికి నిన్ను పరిచయం చేస్తుంది మిత్రమా, ఓటమి లోకాన్నే నీకు పరిచయం చేస్తుంది. నన్ను అడిగితే గెలుపు కంటే ఓటమే మంచిది, మనకు ఉపకారం చేస్తుంది. మనం గెలిచామంటే మన ఎవరో వచ్చి వేదిక మీద పరిచయం చేస్తారు. గెలుపు నిన్ను లోకానికి పరిచయం చేస్తుంది. నేను చాలా గొప్పవాడండి, చాలా వాటిలో గెలిచాడంట. ఓటమి లోకాన్నే మనకు పరిచయం చేస్తుంది. లోకం ఎలా ఉంటుందిరా, నువ్వు అనుకున్నట్టే ఉంటుందో అనుకున్నావు, అందుకే కొట్టింది అబ్బా అంటాడు. లోకాన్ని మనకు పరిచయం చేసి, ఇప్పుడు మనకి లోకమంతా తెలియడం ముఖ్యం, కానీ మనం లోకానికి తెలియడం అంత ముఖ్యం కదండి. దానివల్ల అహంకారాలు వస్తాయి. మనకి లోకమంతా తెలిసిందనుకుంటే లోకజ్ఞత, సుఖంగా ఉంటాం హాయిగా. అది తెలియాలి అంటే కాలాన్ని ఎలా మార్చుకోవాలో తెలియాలి. కాలం అంటే మన మనస్సే, ఇంకోటి ఏం లేదు. ఇక్కడ నీ మనస్సు నువ్వు మార్చుకుంటే కలియుగం కృతయుగంగా మారుతుంది. కనీసం నీ జీవితం వరకు మారుతుంది. ఇంకా మిగిలినంత నీకెందుకు? ఆ మార్చుకోకపోతే ఏం జరుగుతుంది, మార్చుకుంటే ఏం జరుగుతుంది? వ్యాస మహర్షి జీవితం ఆధారంగానే చెప్పుకుంటాం. అందుకే మన సంస్కృతిలో శివుడు, మాధవుడు, గణాధిపతి, ఆది పరాశక్తి ఎందరో దేవతలు. ఇప్పుడు ఈ వరుస 4 మాసాల్లో ఇంకా సూర్యుడు, సంక్రాంతి వస్తే సూర్యుడు, రథసప్తమి వస్తే సూర్యుడు, ప్రతి పౌర్ణమి నాడు చంద్రుడు. ఎన్ని రకాల దేవతలు ఉన్నారు. అసలు ఇంతమంది దేవతలు ఉంటారనే విషయం మనకు ఎలా తెలిసింది? ఇండియాలో పట్టుబట్టి ఇరాన్లోనో, ఇరాక్లోనో, ఇథియోపియాలోనో పడితే గుండు సున్నా ఏముంది అక్కడ? ఒకటే మాట, ఒకటే రూపం, ఒకటే నామం, లేకపోతే పొడి చేస్తానంటాడు. మన హిందూ ధర్మంలో ఎంత స్వేచ్ఛను, ఏ పేరైనా పెట్టుకో, ఏ రూపమైనా పెట్టుకో, ఏ రకంగానైనా పూజ చేసుకో, మొత్తం మీద దేవా అనంతే, ఇంకేమక్కర్లేదు. దేవుడి పేరు చెప్పి ఇంకేమక్కర్లేదు. ఇంత స్వేచ్ఛ అండి ఇది, బహుళారాధన స్వేచ్ఛ. అందుకని అమ్మా, నీ కడుపున పుట్టడం వల్ల, భారతమాత గర్భంలో పుట్టడం వల్ల నాకు ఈ బహుళారాధన స్వేచ్ఛ కలిగిన హిందూ ధర్మంలో ఉండే అవకాశం వచ్చిందమ్మా. అంచేత నాకు గురువు ఎవరంటే ఎవరో రాముడో కృష్ణుడో కాదు, నీ గర్భం నుంచి పుట్టాం కదా, ఆ గర్భమే నాకు గురువు. ఆ మాతృగర్భానికి నమస్కారం. శివుడో మాధవుడో గణాధిపతియో శ్రీమత్పరాశక్తియో ఎవరో ఎందరో దేవతల్ గలరు, వారి సృష్టి మూలంబనన్ వివరించెన్ భవదీయ గర్భము నిజంబే, దానికంటెన్ గురుప్రవరుండెవ్వడు దైవమెవ్వడు, మదంబా సృష్టి మూలంబదే, మదంబా సృష్టి మూలంబదే. అలా మనం ప్రార్థన చేసి రంగప్రవేశం చేస్తూ ఈవేళ వ్యాస మహర్షి స్వయంగా రచించినటువంటి విశ్వనాథాష్టకం చెప్పుకోబోతున్నాం. వారాణసీపురపతిం భజ విశ్వనాథం, వారాణసీపురపతిం భజ విశ్వనాథం అని వ్యాసుడు శివుణ్ణి ప్రార్థించాడు. అమ్మవారికి ఆవిడ గురించి చెప్పుకోవడం కంటే కూడా వాళ్ళ ఆయన గురించి చెప్పుకుంటే చాలా ఇష్టం. ఇది పతివ్రత లక్షణం. అలాగే శివుడికి ఆయన గురించి మాట్లాడితే వద్దురా మా ఆవిడ గురించి మాట్లాడరా అంటాడు. ఆయనకి ఆవిడంటే అంత ఇష్టం. అంచేత అమ్మవారి పండుగల్లో శివానంద లహరి, అయ్యవారి పండుగల్లో సౌందర్య లహరి చెప్పుకుంటే మనకి ఇద్దరు ఖాతాలు కలిసి వస్తాయి. వాళ్ళకి ఒకరంటే ఒకరికి అంత ప్రీతి. భార్యాభర్తలు ఉండవలసిన విధానం అది. భార్య నోట ఎప్పుడు భర్త గురించిన సుగుణాలు వస్తూ ఉంటాయి.
భర్త నోట ఎప్పుడు భార్య గురించినటువంటి సుగుణాలు వస్తూ ఉండాలి. అప్పుడు కాపురం బ్రహ్మాండంగా ఉంటుంది, కైలాసంలాగే ఉంటుంది. ఎంతసేపు మన గురించి మనం వాగడం కాదు. నలుగురు ఆడాళ్ళు కలిశారు అంటే ఒకటే లెక్క, మొగుళ్ళ మీద నేరాలు. నలుగురు మగాళ్ళు కలిస్తే ఇంక చెప్పక్కర్లేదు, మొత్తం ఆడజాతి మీదే నేరాలు. ఇంకా ఆడాళ్ళేనాయని నన్ను అడిగితే వాళ్ళ ఆయన గురించే మాట్లాడతారు. అబ్బాయి వీళ్ళు మొత్తం స్త్రీ జాతి, మరీ ఘోరం అది. మొత్తం ఆడాళ్ళందరూ, ప్రపంచంలో ఆడాళ్ళందరూ అలా ఉన్నారా? ఉంటే మీ ఆవిడ ఉందేమో, మరి ఆవిడ ఒక్కతినే అనరాదా? అబ్బాయి లేదండి, నేను చూశాను, నేను మొగండగా. నలుగురు ఉన్నప్పుడు మేము ఏం మాట్లాడుకుంటామంటే ఒక్కళ్ళ గురించి కాదండి, వాళ్ళ ఆవిడతో మొదలెట్టి అసలు ఏంటండి ఆడాళ్ళు అంటాడు, పక్కవాడు ఇంకేదో అంటాడు. మొత్తం ప్రపంచంలో ఉండే ఆడాళ్ళందరూ అవే పుట్టే, అవే పూర్వం కావ్యాలు కూడా రాసేసారు. నేను చెప్తే బాగుండదు కానండి, నేను రాసిందంతా మొగాళ్ళే కదా. ఆడాళ్ళు ఏమి రాశారు? ఇప్పుడు బిడ్డను ఎత్తుగా ఆముదవరాడమే సరిపోయింది. వాళ్ళ కావ్యాలు ఎక్కడ రాశారు? పాపం వీళ్ళే రాశారు కాబట్టి అవి రాసేసారు. ఇదేనండి ప్రవృత్తి. ఎందుకు నలుగురు కలవగానే నేరాలు వస్తున్నాయి? ఎవరి గురించైనా, ఇంట్లో వాళ్ళ గురించైనా, బయట వాళ్ళ గురించైనా, మొత్తం ప్రపంచం గురించి మంచి మాటలు మాట్లాడుకోలేమా? ఆ మంచిని పెంచడం మన చేతుల్లో ఉంది. కోపం వస్తుంది, అన్నిటికీ వస్తుంది, ప్రతి చిన్నదానికి వస్తుంది. వ్యాసుడికి చిన్న విషయమో పెద్ద విషయమో కాశీ నగరం మీద కోపం వచ్చింది. కాశీలో కొన్ని సంవత్సరాల పాటు ఉండి వ్యాసుడు కొన్ని వేల మంది శిష్యులకి పాఠం చెప్పాడు, వేద పాఠం చెప్పాడు. 10,000 మంది శిష్యులకు పాఠం చెబితే ఆయన కులపతి అంట. వ్యాసుడు అంతకంటే ఎక్కువ చెప్పాడు. వ్యాసుడు కులపతి, కశ్యపుడు కులపతి, వశిష్ఠుడు కులపతి. కులపతి అంటే అర్థం 10,000 మంది శిష్యులుకి దాటి పాఠం చెప్పిన గురువు. అందుకే విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్ని కులపతి అంటారు. విశ్వవిద్యాలయంలో కొన్ని వేల మంది విద్యార్థులు ఉంటారు కదా, అందుకని ఆయన కులపతి అంటారు. వైస్ ఛాన్సలర్ గారిని ఉపకులపతి అంటారు. వేల మంది విద్యార్థులు ఉంటారు కదా, అందుకని ఆయన కులపతి అంటారు. వైస్ ఛాన్సలర్ గారిని ఉపకులపతి అంటారు. పూర్వం గురుకులాల నుంచి వచ్చింది ఈ మాట, కులపతి అనేటువంటి. వ్యాసుడు కులపతి. పైగా అప్పుడు విద్యార్థులు అప్పటికి లెక్క ఏమిటంటే ఎవ్వరికి సొంత ఇళ్ళు, హాస్టల్స్, పొద్దున్నే మధ్యాహ్నం భోజనం, పొద్దున్నేనేమో పూరి కుర్మ ఇవన్నీ ఉంటే చదువు రావండి. రావట్లేదు. అందుకనే ఏమి ఇయ్యరు. 7 ఇళ్ళు భిక్షాటం చేసుకోవాలి ప్రతి విద్యార్థి. సుఖార్జన కుతో విద్య నాస్తి విద్యార్థిన సుఖం. నీకు సుఖం కావాలంటే చదువు మానాయి, నీకు చదువే కావాలంటే సుఖం వదిలేసుకో. అది పూర్వ విద్యా విధానం. అందుకే వ్యాసుడు లాంటి వాళ్ళు, వైశంపాయనుడు, జైమిని, పైలుడు ఇలాంటి వాళ్ళందరూ, సుమంతుడు ఇలాంటి వాళ్ళు తయారయ్యారు. వాళ్ళు భిక్షాటం వ్యాసుడు కూడా భిక్షాటనే. ఇంట్లో పోయి ఉండాలి. వాళ్ళు భార్య ఉంటే కదా, భార్య ఉన్నా పోయి ఉండదు. వ్యాసుడి కంటే భార్య లేదండి. అత్రి మహర్షికి భార్య ఉంది, అనసూయ. కశ్యప మహర్షికి 2 భార్యలు ఉన్నారు, దితి అది. ఎవరు ఇంట్లో గ్యాస్ పై కుదరదు ఇక్కడ. అడవులోకి వెళ్ళడం, దొరికిన పళ్ళు శిష్యులు పట్టుకొస్తారు, ఓపుకుంటే వీళ్ళు తెచ్చుకుంటారు, లేకపోతే వాళ్ళు తెస్తారు. ఆ తెచ్చినవే గురువు శిష్యులు కలుపుకొని తినడం అంతే. ఇంట్లో పోయేయడానికి వీళ్ళు పోయేట్టారంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, 100 గొడవలు ఉంటాయి ఇక్కడ. ఆన్లైన్ షాపింగు అవన్నీ వచ్చాక మనకి షాపింగే సరిపోయింది. ఇంకా జీవితం ఎక్కడ? దీనికోసం సంపాదించింది ఎందుకంటే షాపింగ్ ఎందుకంటే సంపాదన ఉందిగా. ఇవన్నీ పూర్వం ఉండేవి కాదు, వానప్రస్థలాగే ఉండేవారు అందరూ. అంటే భార్యలు ఉన్నవాళ్ళు కూడా పొయ్యి పెట్టలేదు. వ్యాసుడికి అసలు అవకాశమే లేదు, ఆయన వేలాల్సింది. విచిత్రంగా ఎప్పుడూ కాశీనగరంలో అన్నానికి లోటు ఉండదు కదా. ఆ నగరానికి అతిదేవత ఎవరండి? వేద పురాణ శాస్త్ర పదవీన దవీయసి అయిన పెద్ద ముత్తైదువా కాశికానగర ఘాటకపీఠపురాధివాస అయ్యాదిమశక్తి సంయమివరా ఇటురమ్మని పిలిచే. అయ్యాదిమశక్తి సంయమివరా ఇటురమ్మని పిలిచే. హస్త సంజ్ఞాధరలీల రత్నకటకాభరణంబులు గల్లు గల్లెనన్ అని అన్నపూర్ణాదేవి వ్యాసుడిని భోజనానికి పిలిస్తే ఆ చేతుకుండే గాజుల సవ్వడను వర్ణించాడు మహాకవి శ్రీనాథ కవి సార్వభౌముడు. ఆయనంత సూక్ష్మ దృష్టి కలిగినవాడు. ఒక ముత్తైదువ, ఒక బ్రహ్మచారిని, ఒక ఋషిని భోజనానికి పిలిస్తే ఆయన గమనించింది ఏంటంటే భోజనాలు, పదార్థాలు, తర్వాత అలా గాజులు చెప్పడం చూడండి కడుపు నిండిపోయింది అన్నాడు. రత్నకటకాభరణంబులు గల్లు గల్లెనన్ రత్నాల గాజులు వేసుకుంటుంటే అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రియవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం దేహిమే కృప దేహిమే అంట. భిక్షాం దేహి అంట. అన్నం తినేది ఎందుకోసం అంటే అన్నం నైవేద్యం పెట్టి తింటాం కదండి, అది ఆచారం కదా.
అన్నం నైవేద్యం పెడుతున్నాం. ఎందుకు నైవేద్యం పెట్టి తినడం? నైవేద్యం ఎంత పెడతాం? వండిన అన్నం అంతా పెట్టక్కర్లేదు, మహానైవేద్యం అంటారు, వండిందంతా పెడతారు అక్కడ. మామూలుగా రోజు అంత అక్కర్లేదు, కుంభాలు దారపోయక్కర్లేదు, అక్కడ ఏదో కొద్దిగా పెడతాం. నైవేద్యం ఎందుకు పెడుతున్నాం? నైవేద్యం పెట్టేప్పుడు ప్రాణ యస్వాక అపాన యస్వాక వ్యాన యస్వాక అంటున్నాం. మళ్ళీ మనం తినేటప్పుడు కూడా అంటున్నాం దండం పెట్టుకుని తింటున్నాం, దండం పెట్టుకుని తినాలి. లేదా గొడ్డు తిండేది. గొడ్లు తినడానికి మనుషులు తినడానికి తేడా ఉండాలి కదా. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని కుమ్మేయకూడదు, వేసింది అలాగా. కుమ్మేస్తే కుడితిగోలం అంటారు. అక్కడ కూర్చోవాలి, అందరు నలుగురు కూర్చున్నారు, నలుగురికి వడ్డించాలి. ఈ లోపు వేలేటి నాకేయకూడదు. ఇక్కడ పశువుల లక్షణం అది. ఏది వేస్తే అది నాకేస్తే చివరికి అది అయిపోతుంది అక్కడ ముందు, ఇంకా వడ్డించకుండా చేయకూడదు. నేర్పాలి, పెద్దవాళ్ళు చెప్పాలి పిల్లలకి. అందరికీ వడ్డించే వరకు ఆగాలి. అసలు ఆ వడ్డించే ముందు కంచంలో బొట్టు నెయ్యి వేయాలి, వేసాకే అన్నం పెట్టాలి. లేకపోతే తదినం భోజనంతో లెక్కది. ముందు నెయ్యి వేయాలి, తర్వాత అన్నం పెట్టాలి. దానికి ఒక శాస్త్రీయమైన విధానం ఉంది భోజనం చేయడానికి. ఇది బ్రాహ్మణులకు సంబంధించింది కాదు, అందరూ చేయొచ్చు. వాళ్ళు చేస్తారు ప్రధానంగా, అందరూ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అందరూ అన్ని వడ్డించేవో వడ్డించాలి, అప్పుడు దేవుడికి నైవేద్యం పడుతుంది. మామూలుగా ముందు ఇల్లాలు వంట చేసిన తర్వాత పూజా మందిరంలోకి వెళ్ళి కొద్దిగా దేవుడికి నైవేద్యం పడుతుంది. ఎందుకు దేవుడికి నైవేద్యం పెట్టి తినడం అంటే ఆయన తిన్నాక మనం తినడం అనేది మామూలుగా మనకు కనిపించే విషయం. అసలు బతుకంతా ఎందుకు తింటున్నాము అంటే దేవుడి గురించి తెలుసుకోవడానికే తినడం ఉద్దేశ్యమే అది. అందుకే ఈ ఆహారం దేవుడికి నైవేద్యం, ఈ జీవితం కూడా దేవుడికి నైవేద్యం. అత్రాకారార్థం కర్మ కుర్యాద్ అనింజం శాస్త్రమే చెప్పింది. మనిషి ఎందుకు బతకాలో, ఎందుకు తినాలో, ఎందుకు సంపాదించాలో అంత శాస్త్రమే చెప్పింది. అత్యాహారార్థం కర్మ కుర్యాద్ అనింజం కుర్యాదాహారం ప్రాణ సంరక్షణార్థం ప్రాణా సంరక్ష్యాక తత్వ జిజ్ఞాసరార్థం తత్వం జిజ్ఞాస్యం ఏన భూయో న జన్మ. బాబు ఏదో తినాలి కాబట్టి ఏదో పని చేయవయ్యా అన్నారు. అది తినడం ఎందుకండి? కుర్యాదాహారం ప్రాణ సంరక్షణార్థం, ప్రాణాలు నిలబడాలంటే అన్నం తినాలి కదయ్యా అన్నారు. ప్రాణాలు నిలబడడం ఎందుకండి? అది ప్రశ్న. వెంటనే గురు శిష్యుల సమాధానాలు అలా ఉండే. ప్రాణాలు నిలబడడం ఎందుకండి? ప్రాణా సంధార్యాక తత్వజిజ్ఞాసనార్థం, తత్వం తెలుసుకోవాలి కదయ్యా అందుకు అన్నారు. నిలబడడం ఎందుకంటే డాక్టర్ అవ్వడానికి, ఇంజనీర్ అవ్వడానికి, పెళ్ళిళ్ళు చేసుకోవడానికి, పిల్లల్ని, ఇవన్నీ జంతువులు కూడా చేస్తున్నాయి. మనం చేసేది గొప్ప ఇక్కడ. ఒక పందికి పుట్టిన పిల్లలు మనకు పుడతాయా? పిల్లల కంటే పెద్ద విషయం ఏమిటంటే నేను జీవితంలో సెటిల్ అయ్యా. ఏమిటి సెటిల్ అయ్యా? సెటిల్ అవ్వడం అంటే ఫైనాన్షియల్ సెటిల్మెంట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ సెటిల్మెంట్. ఏ దుఃఖం వచ్చినా తట్టుకునేలాగా, ఏ సుఖం వచ్చినా తేలిగ్గా తీసుకునేలాగా నువ్వు సెటిల్ అయితే సెటిల్ అయినట్టమా, లేకపోతే లేనట్టు లెక్క సెటిల్మెంట్ అంటే. అంతవరకు మనం సెటిల్ అవ్వలేదు. సెటిల్ ఆడటమే అటు ఇటు, జీవితం ఆడుకుంటూ ఉంటుంది. సెటిల్ కొట్టో 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 అని అటు నుంచి ఒకటి కొడతావు, ఇటు నుంచి ఒకటి కొడతావు. సెటిలే సరిపోయి, సెటిల్ ఎక్కడవుతావు? నువ్వు సెటిల్ అవ్వాలంటే తత్వజ్ఞానం పొందాలి, అప్పుడు స్థిరపడి ఉంటావు. ఉండనే ఆస్తులు పోతే పోనాయి, ఉంటే ఉంటాం, పోతే పోతాం. పెద్ద విషయం. నాకు జ్ఞానం ఉంది కదా, ఇంకేముంటే అక్కడ జ్ఞానంతోనే పైకెడతాం. మనస్సు ఎడుతుంది హాయిగా, ఇంకో జన్మే ఉండదు. మరి ఈ తత్వం అంతా తెలుసుకోవడం ఎందుకు? తత్వం అదే లెక్క. తత్ అంటే ఆ పరమాత్మ, త్వం అంటే నువ్వు, ఆ దేవుడు నువ్వే, ఇంకేం లేదు. ఆ విషయం తెలుసుకుంది. అందుకే బతుకుండాలి. బతుకుండాలి కాబట్టి అన్నం తినాలి, అన్నం తినాలి కాబట్టి సంపాదించాలి. అంతే, అన్నం తినడానికి సరిపడే సంపాదించాలి. 10 తరాలకు సరిపడే సంపాదన అవసరం లేదు. అలా కాకుండా మనం ఆశలు పెంచుకున్నాం కాబట్టి ఇలా ఉన్నాం. మళ్ళీ ఈ తత్వం తెలుసుకోవడం ఎందుకంటే ఊరికే నేను తెలుసుకున్నానని గొప్ప చెప్పడానికి కాదు. ఏనా భూయో న జన్మ, పుట్టింది ఎందుకంటే మళ్ళీ పుట్టకుండా ఉండడానికి అన్నారు భారతీయ ఋషులు. ఏదో పుట్టేసావు నీకు తెలియకుండా, అయిపోయింది కదా, యాక్సిడెంటల్ అంటే అంతే జరిగిపోయింది. ఎందుకు ఈ పుట్టిందని మళ్ళీ పుట్టకుండా ఉండాలి. దీనికోసం మళ్ళీ పుట్టి, మళ్ళీ హైదరాబాదులోనే పుట్టి, మళ్ళీ అపర్ణా శరీరంలో ఉండి, మళ్ళీ కారు వేసుకుని బయటికి వెళ్ళి, మళ్ళీ ట్రాఫిక్ ఎందుకు వచ్చిన గొడవ, మళ్ళీ గరికిపేట నరసింహరావుని పిలవాలి. ఎన్నాళ్ళు ఇది మళ్ళీ వేసిన సినిమా వేయడం ఇక్కడ? ఇది వదిలిపోవాలి. ఇది అంచేత పొందేవేవో పొందేసాం. ధార్మికంగా ఉన్నామా లేదా అంతే. అనుభవించవలసిన సుఖాలు అనుభవిస్తాం, తినవలసిన పదార్థాలు ఏవో తింటాం, అయిపోయింది, వదిలేస్తాం జీవితాన్ని. ధర్మం తప్పకుండా ఉంటే చాలు. అందుకని అలా భిక్షాటన పెట్టారు. ఒకసారి ఎందుకో విచిత్రంగా అంత అన్నపూర్ణాదేవికి నిలయమైనటువంటి కాశీలో అన్నం దొరకలేదు వ్యాసుడికి శిష్యులకి కూడా. ఒకరోజు కాదు, 3 రోజుల పాటు దొరకలేదు. పాపం కడుపు మాడిపోయింది వ్యాసుడు. తన తపశ్శక్తితో ఆకలిని కూడా జయించవచ్చు, కానీ తపశ్శక్తిని అలా వినియోగం చెయ్యరు మహర్షులు. సాధ్యమైనంత వరకు సాధారణ పరిస్థితుల ద్వారానే వారి సమస్యలు పరిష్కరించుకుంటారు. అసాధారణ పరిస్థితి ఏర్పడితే వరం కానీ శాపం కానీ అప్పుడు ఇస్తారు. మామూలుగా ఇస్తే అది తపశ్శక్తి అంటే ఏమిటి? బ్యాంక్ డిపాజిట్. మనం కార్డు గీకుతున్నాం కదా ఇక్కడ, షిక్ షిక్ అని గీకిన కొద్దీ పోవట్లా.
ఒకటో తారీఖు జీతం వచ్చింది, 2, 3, 4 అన్నీ గీకావు, 30వ తారీఖు వరకు వాడి గీకాడు, అయిపోయింది. ఇక 25 రోజులు గీకడమే, లేదా ఎవడో గోకడమే అప్పు కోసం. ఎందుకు వచ్చింది ఇది? తపశ్శక్తి కూడా ఇంతేనండి, ఇంత గొప్పగా ఏం మాట్లాడక్కరా. ఇంకా తపశ్శక్తి అంటే బ్యాంక్ డిపాజిట్. నువ్వు వరం ఇచ్చినా శాపం ఇచ్చినా అది పోతుంది. పైగా చిత్రం ఏంటంటే వరం ఇస్తే 10,000 పోతుంది, శాపం ఇస్తే 20,000 పోతుంది. ఎందుకంటే మనకు ఆనందంగా ఉన్నప్పుడు వెలే 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 అన్నామనుకోండి, కొంచెం ఊపిరి తగ్గుతుంది, కొద్దిగా బీపీ కూడా పెరుగుతుంది. పాపం వచ్చి అన్నాం అనుకోండి, బీపీ డబల్ అవుతుంది. అది తేడా వరానికి శాపం. ఆనందంగా ఉన్నా కొంత ఊపిరి తగ్గుతుంది, బీపీ పెరుగుతుంది. అతి ఆనందం కూడా పనికిరాదు, కోపం అసలే పనికిరాదు. ఆనందం అనేది అతిగా పనికిరాదు, కొంతవరకు పర్వాలేదు. కోపం అసలు పనికిరాదు, ఎందుకంటే అది విపరీతంగా పెంచేస్తుంది బీపీని. ఏం మాట్లాడతామో తెలియదు, ఏదైనా చేతిలో వస్తువు ఉంటే విసిరేస్తాం, ఆ వస్తువు పాడవడంగా దేనికి తగిలిందో అది పాడవుతుంది. ఒకవేళ మనిషికే తగిలితే అది పెద్ద గొడవ, క్రిమినల్ కేసు అవుతుంది. ఇదంతా కోపం, అంచేది శాపం. వరానికి శాపానికి కూడా తపశ్శక్తి ఖర్చు అవుతుంది, శాపానికి ఎక్కువ అవుతుంది. అందుకని ఋషులు సాధారణంగా శాపం ఇయ్యరు. కానీ చూశాడు పాపం వ్యాసురంతటి వాడు కూడా, ఆయన మనిషే కదా, పొట్ట వాళ్ళ అమ్మలేదు, అన్నం పెట్టడానికి ఎక్కడో అక్కడ, తల్లి ఉంటే ఎక్కడో అక్కడ భిక్షాటం చేసి అయినా తెచ్చి పెడుతుంది. తల్లి లేనివాడు పాపం, భార్య అసలే లేదు, ఆయన పెళ్ళే చేసుకోలేదు, శిష్యులకు కూడా లేదు. పైగా శిష్యులు వస్తున్నారు, ఏమిటో వ్యాస మహర్షి ఎవరూ పెట్టలేదు ఈవేళ, మీ పేరు చెప్పినా పెట్టలేదు అన్నదానికి అక్కడ వచ్చింది ఈగో అంటారు దీన్ని ఇంగ్లీష్లో. అన్నం పెట్టలేదు అంటే ఎవరు? మీ పేరు చెప్పినా వ్యాసులని చెప్పావా, వేదవ్యాసులని చెప్పావా, అన్నీ చెప్పాము సార్, స్పెల్లింగ్ కూడా రాసాము సార్, డిజిటల్ బోర్డు మీద చూపించాము సార్, రాలే. అప్పుడు కొంచెం కోపం వచ్చి, అబ్బేనే నేడు మీకు మధ్యాహ్న భిక్ష బ్రహ్మపురి వాడ కాశికా పట్టణమున. 3వ రోజు మధ్యాహ్నం కూడా 1 గంటకు కూడా భిక్ష దొరకకుండా శిష్యులు వచ్చి నిలబడితే వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు శ్రీనాథుడి భాషలో. వ్యాసుడు ప్రశ్నిస్తున్నాడు. మనిషి ఎలా మాట్లాడతాడో చూడండి, సైకాలజీ ఇది. మనస్తత్వాన్ని బట్టి మాటలు ఉంటాయి. ఆయన కోపంగా ఉన్నాడు, కానీ ఇంకా శిష్యులు అన్నం ముట్టలే దొరకలేదని చెప్పలేదు. వచ్చిన వాళ్ళు గుమ్మంలో ఉండగా 3వ రోజు కదా, ఇవాళైనా అన్నం దొరికిందా అని అడుగుతున్నాడు. అడిగే మాట ఎలా ఉందంటే, అబ్బేనే నేడు మీకు మధ్యాహ్న భిక్ష బ్రహ్మపురి వాడ కాశికా పట్టణమున అబ్బదో నాకపోలే మహర్షులారా, అబ్బదో నాకపోలే మహర్షులారా, వాడల ఈ పెద్ద వల్ల కాట. అంటే నీకు అన్నం పెడితే అది బ్రహ్మలోకం, అన్నం పెట్టకపోతే వాళ్ళకాడు. ఇలా ఉంటారండి మనుషులు. మనలో ఎంతమంది ఉంటామండి ఇలాగా? మన కాస్త గౌరవం చేయగానే ఇంకా ఆయనే ఇంకా ఆవిడే నాకు ట్రూ ఫ్రెండ్, ఇంత పొడుగు సాగదీయడం. అదే గౌరవం మళ్ళీ నవరాత్రుల్లో ఒకరోజు జరిగింది ఏదైనా 3వ రోజు తేడా వస్తే ఏదో చేస్తారు. అసలు వాళ్ళ క్యాస్ట్ అంతా అంతే, క్యాస్ట్ కేకంగా. చాలా సహజమైన మాటలమ్మ, అందుకే కరతాళాలు మోగుతున్నాయి. గమనించుకుందాం, మన మనస్సుల్ని మనం గమనించుకుందాం. చిన్న విషయానికి పొంగిపోతే తర్వాత చిన్న విషయానికే కురింగిపోతాం. ఒక చిన్న మర్యాదకి అంత పొంగిపోయే ట్రూ అని మూతి సాగదీయక్కర్లేదు. హీ ఆర్ షీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ట్రూ ఫ్రెండ్. నీకు శత్రువైనా నీకు మిత్రుడైనా నిజంగా జీవితాంతం నీకు మిత్రుడు నువ్వే, జీవితాంతం నీకు శత్రువు నువ్వే. నిన్ను మించిన వాళ్ళు నీకెవరు ఉన్నారు? ఆత్మైవ క్షాత్మనో బంధుకు ఆత్మైవ రిపురాత్మనగా భగవద్గీతలో పరమాత్మ చెప్పిన మాట. నీకు నిజమైన బంధువు నువ్వే, నీకు నిజమైన శత్రువు నువ్వేనయ్యా, ఎవరూ ఉండరయ్యా. మనం మిత్రులు అనుకునేవాళ్ళు శత్రువులు అనుకునేవాళ్ళు కూడా రెండూ తప్పు నిర్ణయాలే. నీకేదో అనుకూలంగా జరిగితే మైత్రి అంటున్నావు, కాస్త అది వ్యతిరేకమయ్యేసాక శత్రుత్వం అంటావు. ఎందుకైందో కనుక్కున్నావా? కనీసం ఆ వ్యతిరేకత కనుక్కోరు, ఓపిక లేదు. కొన్ని మైత్రి కూడా అంతే. ఎందుకు అంత స్నేహం అంటే, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికి వెళితే ఏమిటి ఇక్కడ ఏదో చేసేసారు, అయిపోయిందంటే చేస్తారు, నమస్కారం వదిలేయాలి. అలాగే అపకారం కూడా ఏదో చేస్తారు, నమస్కారం వదిలేయాలి. అది చిన్నదే, ఆ చిన్నదానికి అంత పెట్టుకోక్కర్లేదు. ఇప్పుడు వ్యాసుడు పెట్టేసుకున్నాడు ఇక్కడ. వ్యాసుడంతటి వాడు ఏమంటున్నాడంటే, 18 పురాణాలు రాసిన వాడు, వేదాలను విభాగం చేసిన వాడు, 1700 శ్లోకాల మహాభారతం రచించిన వాడు, 14,093 శ్లోకాలతో భాగవతం రచించిన మహర్షి 3 రోజులు అన్నం దొరక్కపోయేసరికి ఎలా మాట్లాడుతున్నాడు? ముందు దొరికిందా అని ఒక రకంగా మాట్లాడాడు, దొరకలేదు అని వాళ్ళ మొహాలు చెప్తున్నాయి. ఫేస్ ఫీలింగ్స్ ఉంటాయి కదా, ఆ మొహం చూడగానే దొరకలేదా నాకు తెలుసు, ఏదో వల్లకాడిది ఎందుకు దొరుకుతుంది, అప్పుడు వల్లకాడ అయిపోయిందా?
రెండో పాదంలోనేమో బ్రహ్మలోకమా, నాలుగో పాదంలో వల్లకాడ. ఇంత విచిత్రంగా ఉంటుందండి మనిషి మనస్సు. ఆయన వ్యాసుడు కాబట్టి, పురుషుడు కాబట్టి, స్త్రీ అలా అనద్దమ్మా, అందరూ అంతే. ఆ సందర్భంలో ఆ పాత్ర వ్యాసుడు. ఎవరైనా అంతే, మనమైనా అంతే. పని జరిగితే ఒకలా మాట్లాడతాం, జరగకపోతే ఇంకోలా మాట్లాడతాం. కానీ జరగకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి, కనుక్కోవాలి కదా, అవి పరిష్కరించుకోవాలి కదా. అలాగే పని జరగడం విషయంలో కూడా ఈ వ్యక్తి గొప్పతనమే కాదు, వెనకాల సహకరించిన వాళ్ళు చాలామంది ఉంటారు, అది కూడా తెలుసుకోవాలి, వాళ్ళనే అభినందించాలి. మొత్తం కీర్తి అంతా ఒకళ్ళకి అంటకట్టకూడదు. అప్పుడు ఏమవుతుంది, ఆ కీర్తిమంతుల మీద అసూయ బయలుదేరుతుంది. రోజు వేదిక మీద ఒకళ్ళే కనపడ్డారనుకోండి, ఏమనిపిస్తుంది, ఇంత మరి ఆయననా అత్తమానం నేను ఉండకూడదా అని మాట్లాడతారు ఇక్కడ. ఇక అది పురుషులు ఆడాళ్ళు అయితే ఆవిడ ఆడాళ్ళు కాబట్టి ఆవిడ పురుషులు కాబట్టి అంటారు. లేదా క్యాస్ట్ వెతుకుతారు, క్యాస్ట్ కూడా ఒకటైతే శాఖలు వెతుకుతారు. ఒకటి ఉన్నాయిగా మన ప్రాణానికి, వైదికుల నియోగుల అంటూ శాఖలు వెతుకుతారు. శాఖ కూడా ఒకటే అయింది అనుకోండి, ఆంధ్ర తెలంగాణ వెతుకుతారు. తెలంగాణ కూడా ఒకటే అయింది అనుకోండి, ఆదిలాబాద్ వరంగల్లా వెతుకుతారు. ఏదైనా వెతుకుతారు మొత్తం మీద. ఎందుకు వస్తుంది ఇదంతా? మనస్సులో ద్వేషం. అది లేకపోతే ఏమీ లేదు. సమస్త భూమండలం కాదమ్మా, అతల వితల సుతల మహాతల రసాతల తలాతల పాతాలాది అధోలోకాలు, భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనలోక తపోలోక సత్యలోకాది ఊర్ధ్వలోకాలు 14 లోకాలు కలిపితే ఒక్కటే. ఇందులో ఎక్కడ భేదం చూపించాల్సింది ఏం లేదు. ఇక్కడ మనం ఈ చిన్న దాంట్లోనే బోళ్ళు భేదాలు చూపిస్తున్నాం, లోపల అహంకారం. అందుకని ఆయన అనేశాడు, ఏమిటి అభ్యనం మీకు మధ్యాహ్న భిక్ష ఏమైనా అభ్యుందా? అబ్బుతుందిలే, ఇది బ్రహ్మలోకం, ఎందుకు అబ్బదు అన్నాడు. కానీ అన్నారు వాళ్ళు, అబ్బలేదు అన్నారు. వెంటనే మాట మార్చేసాడు. అబ్బదో నాకపోలే మఖ ఋషులార, నేను వెళ్ళొచ్చాను, ఇంకా బాగుండదని ఊరుకున్నాను, ఇవాళ ఉపవాసం ఉందామని. దొరకలేదు కాబట్టి ఉపవాసం అనమాట. చేతకాక క్షమించడం అంటారే, క్షమించవచ్చు, చేతకాక క్షమించవద్దు. సంపూర్ణమైన సమర్థత ఉండి సహనంతో క్షమించాలి, అది క్షమాగుణం అంటే. చేత కాదు కాబట్టి క్షమించాలి. మనకు అపకారం చేశాడు, గట్టిగా అపకారం చేయాలి, మళ్ళీ ఎవరికి అపకారం చేయకుండా. అపకారకు ఉపకారం ఏంటంటే అర్థం లేనమాట. కలియుగంలో అసలు కుదరదు. వాచిపెట్టి కొట్టాలి, మళ్ళీ లేవద్దు. ఇంకా కొట్టలేమనుకోండి, సంపూర్ణమైన వైరాగ్యంతో దాన్ని వదిలేయాలి. అందుకని వదలకుండా ఒక 5-6 ఏళ్ల పాటు దాంతోనే పీకి పిండిట్టేసుకుని ఇంట్లో కూర్చుని ఇలా చేతులు నలిపేసుకుని, ఎప్పుడో 10 ఏళ్లకి వాడు కొడుక్కి రోడ్డు మీద ప్రమాదం జరిగితే 10 ఏళ్ల క్రితం నాకు జరిగినందుకే ఇప్పుడు ఇలా జరిగింది, దీన్నే చేతకాంతనం అంటారు. ఏదో డైలాగ్ లైక్ ఇక్కడ. నువ్వేమైనా చేసావా? అది అనంతరం జరిగితే ఏదో జరిగిందంటావు. సరిపెట్టుకోవడం ఇది చేతకాంతనం, ఇది క్షమాగుణం కాదు. నిజంగా నీకు క్షమాగుణం ఉంటే గొడవ పెట్టుకోవడం ఇష్టం లేకపోతే మనస్సులోనే క్షమించి పూర్తిగా వదిలేయి. ఆ విషయం వారికి చెప్పక్కల్లా, రెచ్చిపోతారు. చెప్పకూడదు, మనమే వదిలేయాలి. ఎవరికో బాకీ ఇచ్చాం, ₹1,00,000 ఇచ్చాం, తప్పనిసరి అయింది. పక్కిల్లో పైవాట ఏదో మనకు కావలసిన వాళ్ళు బంధువు ₹1,00,000 ఇచ్చాం. బంధువులకు ఇచ్చినప్పుడు ఏమనుకోవాలో తెలుసా? శ్రీరామార్పణం అనుకుని ఇచ్చేయాలి. ఇంక మళ్ళీ రావు. అంతే. వాళ్ళు ఆపదలో ఉన్నారు, ఇచ్చేసాం, మన బంధువులే కదా. కానీ వాళ్ళకి చెప్పకూడదు, ఒరే నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదురా అంటే, ఇవ్వకపోక ఇంకో 1,00,000 అడుగుతాడు. చెప్పకూడదు, ఇవ్వాలనే చెప్పాలి, టైం కూడా పెట్టాలి, ఎప్పుడు ఇస్తావని అడగాలి, నెలకి ఇవ్వకపోతే మళ్ళీ ఫోన్ చేయాలి. ఇవన్నీ చేస్తూనే మనసులో ఉండాల్సింది ఏంటంటే అవి రావు. నమశివాయ.